నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం రంగాపురంలో సెయింట్స్ జోన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తున్న రెవరెండ్ ఫాదర్ కె యోహోన్ గారు సుమారు 10 సంవత్సరాలుగా ఎంతో మంది చదువుకునే పిల్లలకు సంవత్సరానికి 2 సార్లుగా తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా రంగాపురం సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్లో ఈరోజు 10వ తరగతిలోపు చదువుకునే విద్యార్థులకు 4,000 రూపాయలు, 10వ తరగతి నుండి పైన చదువుకునే విద్యార్థులకు 8,000 రూపాయలు, అలాగే విభిన్న ప్రతిభావంతులకు 5,000 రూపాయలు చొప్పున 70 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. యోహాన్ ఫాదర్ గారిని కన్నటువంటి తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తన వాళ్లను, తన ఊరును, తన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో ఊహల కన్నటువంటి దూరం ఫాదర్ గారు వెళ్ళారు. మరి వేదాల్లో ఒక మాట ఉంది, ఎందుకనడందు లేడని సందేహంలో వలదు, నీవు ఎందెందు వెతికినా అందందు కలడు ఆ సర్వేశ్వరుడు. మరి ఎందుకు వెళ్ళారు ఫాదర్ గారు అంత దూరం? ఇక్కడ లేనా దేవుడు? ఆస్ట్రియా దేశంలోనే ఉన్నారా? మానవ సేవయే మాధవ సేవ. గుప్పెడి అన్నం పెట్టాలా, అది ధన్యత. పౌరుడు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి గౌరవనీయులు పితృ సమానులు మా ఎంఏఓ గారిని, అలాగే కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారకులు గురువు ఫాదర్, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అలాగే ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవులకి, అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మన యోహాన్ ఫాదర్ గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇందాకే మన ఎంఈఓ గారు చెప్పారు, ఈయన యోహాన్ ఫాదర్ గారి గురించి చెప్పారు. ఆయన అయినప్పటికీ కూడా నా గ్రామం తరపు నుంచి ఇది చేస్తున్నటువంటి సేవ గురించి నా ముందుగా నేను ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఎంతో మంది సంపాదించినటువంటి వాటి కూడా ఎవరు కూడా ఇలాంటి సహాయం చేయడానికి ఎవరు ఈ గ్రామాల్లో ముందుకు రానప్పటికీ కూడా మా యొక్క యోహాన్ ఫాదర్ గారు ఎక్కడో సంపాదించి వెళ్ళి అక్కడ ఆయన యొక్క దేవుడి యొక్క ఉపాసనలు, ప్రార్థనలు ఎన్ని చేసి ఆయన సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వారి గ్రామం కోసం వేచిస్తున్నటువంటి ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. అదేవిధంగా ఆయన ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో సంతోషపడుతున్నాను. మా గ్రామం తరపు నుంచి, మా గ్రామ ప్రజల తరపు నుంచి ఆయనకి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సమయంలో ఇక్కడ నిల్చున్నానంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నంత మన ముఖ్య అతిథులు అందరూ చెప్పి ఉన్నారు. అయినా సరే నాకు తెలిసినంత వరకు, నేను చూస్తున్నంత వరకు 2 వాక్యాల్లో మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా అన్నయ్య గారు రెవరెండ్ ఫాదర్ యోహాన్ గారు మనకు తెలిసినట్లుగానే గత 10 సంవత్సరాల పాటుగా వేరే దేశంలో, దూర ప్రాంతంలో, ఆస్ట్రియా దేశంలో అక్కడ సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా త్యాగం చేస్తూ, త్యాగ జీవితం జీవిస్తూ
మన జన్మభూమి అయిన ఈ రంగాపురం గ్రామంలో పూజ్యులు గౌరవులు అయిన నాకు చిన్ననాటి నుండి అత్యంత ప్రియమైనటువంటి వారు మన గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నేను చేసే ప్రతి కార్యక్రమానికి వారు ప్రోత్సాహకులు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఎవరి విషయంలో ఏమో తెలియదు కానీ నా విషయంలో ఆయన చూపేటువంటి చొరవ నాకెప్పుడూ కూడా ఒక ముందుకు